హలో అండి. ఇది వచ్చేసి హ్యాండ్ డిజైన్ మీకోసం ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఇది హ్యాండ్ డిజైన్ మనం మిడిల్లో కట్ చేసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని నెక్ షీట్ చూడండి. నేను ఎలా డ్రా చేశాను చూడండి ఒకసారి. ఆ కర్వ్ షేప్ అనేది మనకు హ్యాండ్కి హోల్ అనేది వస్తుంది. పాల్టీ బటన్స్ అనేది మనము పెడతాము చూడండి. మెయిన్ క్లాత్ దాని మీద, లైనింగ్ క్లాత్ దాని మీద నెక్ షీట్ అనేది మనం డ్రా చేసుకున్నది పెట్టి కదలకుండా పిన్స్ అనేది మనం పెట్టుకోండి. పిన్స్ పెట్టుకున్న తర్వాత మనము ఎలా డ్రా చేసామో అలా మిషన్తో అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. చేసిన తర్వాత మనము దాన్ని సైడ్ నుంచి క్లాత్ ఉంచి మనం ఆల్రెడీ వదిలిపెట్టుకున్నాం చూడండి. ఆల్రెడీ వదిలిపెట్టుకున్నాము ఒక 1/2 ఇంచ్ మందము. దాన్ని కట్ చేసేసేయండి. కట్ చేసి నీట్గా కట్ చేయండి. అక్కడి వరకు ఏమన్నా హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేయండి. ఆ కర్వ్ షేప్ అనేది మనకు హోల్ లాగా వస్తుంది హ్యాండ్కి. ఇప్పుడు కచ్చకలు పెట్టుకోండి. ఏ షేప్ అయినా సరే మనము కచ్చకలు పెట్టుకున్నామంటే నీట్గా అనేది వస్తుంది. ఇప్పుడు టర్న్ చేసుకోండి. నెక్ షీట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, మనకేం కనిపించదు. నెక్ షీట్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది, షేప్ అనేది మనకు నీట్గా కనిపిస్తుందని నెక్ షీట్ అనేది ప్రిఫర్ చేస్తాము. అలాగే సెకండ్ హ్యాండ్ కూడా మనము స్టిచ్ చేసుకోండి. ఒక్క హ్యాండ్కి 2 పార్ట్స్ వస్తాయి కదా. ఇంకో పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, పైన నేను ఒకటి అంగెకుట్ట అనేది వేస్తున్నాను లేవకుండా. తర్వాత లైనింగ్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసేసుకోండి. చూడండి 2 రెడీ అయిన తర్వాత మనకు హోల్ అనేది ఇలా వస్తుంది. ఒక్క హ్యాండే 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. పాల్టీ బటన్స్ అనేది ఇప్పుడు స్టిచ్ చేయాలి మనం దానికి. మీకు అర్థం కావడానికి నేను మార్కింగ్స్ అనేది పెట్టాను చూడండి. పై వైపు నుంచి హాఫ్ సర్కిల్ వరకు మనము కుట్టాలి ఒక సైడు. ఇంకో సైడు అక్కడ ఆఫ్ చేసిన దాని నుంచి కింది వైపున నేను ఎలా డ్రా చేసినో అలా పాల్టీ బటన్స్ అనేది పెట్టాలి. నేను ఒక సైడ్ పెడుతున్నా చూడండి. ఫస్ట్ పైన సైడ్ పెడుతున్నా, తర్వాత ఆ హాఫ్ సర్కిల్ ఏదైతే ఆఫ్ చేస్తామో ఆపోజిట్ సైడ్ దానికి కింది వైపుకి స్టిచ్ చేయాలి. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను. మీకు ఇలాంటి టిప్స్ కావాలంటే ఫాలో చేసుకోండి. ఏమన్నా కావాలన్నా కామెంట్ చేయండి. చూడండి పాల్టీ బటన్స్ ప్రిపేర్ చేసేది నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను, కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. చాలా నీట్గా వస్తుంది. మనము ఆపోజిట్ కలర్స్ అనేది ప్రిఫర్ చేస్తాం కదా, చాలా నీట్గా కనిపిస్తుంది. నేను ఒక సైడ్ అనేది పెట్టుకున్నాను చూడండి. ఇంకో సైడ్, ఒక సైడ్ ఏమో పై వైపు ఉంటాయి, ఒక సైడ్ ఏమో కింది వైపు ఉంటాయి. చూడండి ఎక్కడైతే స్టాప్ చేస్తామో అక్కడ కింది వైపు, అక్కడ నుంచే మళ్ళీ స్టార్ట్ అనేది అవుతుంది. ఈ రెండు డివైడ్ అయ్యాయి కదా, దాన్ని జాయింట్ చేసుకోవడానికి మనకు ఒక 1/2 ఇంచ్ మందము క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకోవాలి. నేను ఎలా అయితే స్టిచ్ చేసుకుంటున్నానో అలా స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. ఒక కాంట తీసుకొని దాన్ని నేను చూడండి మిడిల్లోకి పెట్టుకొని దాని లోపలికి పెట్టి రివర్స్ తీసేస్తే మనకు కుట్లు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుంది డిజైన్ అనేది. తీసేసేయండి, కాంట తీసేసేయండి. ఇప్పుడు ఒకటి చేసుకున్నాం కదా, దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే మనకు 2 పార్ట్స్ వస్తాయి. 2 పార్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. మిడిల్లోకి కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్కి మనము పై వైపున ఒకటి, కింది వైపున ఒకటి పెట్టుకోవాలి. మనం పాల్టీ బటన్స్ పెట్టిన సైడ్ ఉంటుంది కదా, పై వైపున నేను ఎలా అయితే పెట్టి స్టిచ్ చేశానో చూడండి ఒకసారి. పై వైపున ఇది ఇలా అనేది అటాచ్ చేసుకోవాలి. ఇంకో సైడు ఇక్కడ పాల్టీ బటన్స్ పెట్టలేదు కదా, ఆ ప్లేస్లో మనము కరువు రాని సైడ్ నుంచి నీట్గా పెట్టుకొని అక్కడ స్టిచ్ చేసుకోండి.
అలా స్టిచ్ చేసుకుంటే మనము 2 పార్ట్స్ 1 పార్ట్గా జాయింట్ చేయడానికి వస్తుంది. చూడండి, ఇప్పుడు పాల్ట్ బటన్స్ ఉన్నాయి కదా, దాన్ని చూడండి నేను ఎలా పెడుతున్నానో దాని మీద పెట్టి జాయింట్ చేసామంటే హ్యాండ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది మనకి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ ద్వారా నాకు చెప్పండి. ఇలా స్టిచ్ చేస్తే మీ సైడ్ ఎంత కాస్ట్ ఉంటుంది బ్లౌజ్కి కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. ప్రిన్స్ కట్ పైపింగ్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ డిజైన్ అండి. చూడండి, కింది వైపున కూడా సేమ్ అలాగే పెట్టి స్టిచ్ చేయాలి. ఇప్పుడు 2 పార్ట్స్ జాయింట్ అయిపోతున్నాయి. మధ్యలో హోల్ లాగా వస్తుంది. డిజైన్ సూపర్ ఉంటుందండి. చూడండి, కింది వైపున మనము థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకున్నామంటే నీట్గా ఉంటుందండి విత్ 2 హ్యాండ్స్. థ్యాంక్ యూ ఫర్